హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. మీ జాతకంలో ధనుభావంలో అంటే ఫస్ట్ హౌస్లో కుజుడు కనుక ఉన్నట్లయితే మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు, మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాడన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు లెట్స్ ప్లే ద ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్. సో మీ యొక్క జాతకంలో కుజుడి యొక్క ప్లేస్మెంట్ ఫస్ట్ హౌస్లో ఉన్నట్లయితే మీ యొక్క జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు, మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాడన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక మీ యొక్క కుజుడి యొక్క ప్లేస్మెంట్ తెలియకపోతే, మీ జాతకంలో కుజుడు ఎక్కడున్నాడో అన్నది మీకు తెలియకపోతే మీరు నాకు ఈమెయిల్ చేయండి. ఐ విల్ సెండ్ యూ అ కంప్లీట్ రిపోర్ట్. ఒక 200 పేజీల రిపోర్ట్ ఉంటుందన్నమాట. అందులో ఏ గ్రహాలు ఏ చోటన ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి, మీ యొక్క దశలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క గ్రహాలు ఎటువంటి భావాల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాసుల్లో ఉన్నాయి, ఇవి మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, 200 పేజెస్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దానికి సంబంధించిన ఈమెయిల్ లింక్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో మీరు నాకు ఈమెయిల్ చేయండి, దాని తర్వాత నేను ఆ ప్రాసెస్ చెప్తాను. ఓకే, నౌ కుజుడు ఇన్ యువర్ ఫస్ట్ హౌస్. కుజుడు అంటే ఏంటి? మనలో ఉండే శక్తి, మనలో ఉండే ఎనర్జీ, మనలో ఉండే ప్యాషన్. మనందరికీ కూడా మనలో ఆ శక్తి అనేది ఉంటుంది. కానీ ఆ శక్తి ఎటువైపు వెళ్తుంది, ఆ శక్తిని అంతా కూడా, ఎనర్జీని అంతా కూడా మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం, ఎటువైపు తీసుకెళ్తుంది ఆ ఎనర్జీ అన్నది మనకి ఆ కుజుడి యొక్క ప్లేస్మెంట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ హౌస్ అంటే ఏంటి? ఫస్ట్ హౌస్ అంటే మన యొక్క ఇండివిజువాలిటీ, మన యొక్క ఫిజికల్ బాడీ, నా ఐడెంటిటీ, ఇది నేను అన్న భావన అన్నమాట. ఫస్ట్ హౌస్ మన యొక్క హెడ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. దిస్ హెడ్, ఈ అప్పర్ పార్ట్. అండ్ మనం ప్రపంచానికి మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటాం అన్నది ఫస్ట్ హౌస్ నిర్ణయిస్తుంది అనమాట. ఫస్ట్ హౌస్ మన హెల్త్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. మన ఫిజికల్ యాట్రిబ్యూట్స్, మన భౌతికంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం అన్నది కూడా ఫస్ట్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇటువంటి ముఖ్యమైన స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, యూ ఫీల్ లైక్ యువర్ ఎ వారియర్. మీకు చాలా ఎనర్జీ ఉంటుందన్నమాట. చాలా శక్తివంతంగా ఉంటారు మీరు. కొంతమంది చూడండి, చూసిన వెంటనే చాలా బలంగా కనపడుతూ ఉంటారు. కుజుడు అంటేనే బేసికల్గా ఆ శక్తి అనమాట, వారియర్. ఇప్పుడు యుద్ధంలోనే ఆ సేనాధిపతి కదా యుద్ధానికి మొత్తం కూడా, యుద్ధం చేసేది సేనాధిపతే. రాజు అన్నవాడు తర్వాత లాస్ట్లో వస్తాడనమాట. కానీ యుద్ధాన్ని ముందుకు నడిపించేవాడు ఆ సేనాధిపతి అనమాట. సో కుజుడు ఆ సేనాధిపతి లాంటివాడు అనమాట. సో ఇటువంటి వారియర్ ప్లానెట్ మీ యొక్క ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మీకు విపరీతమైన శక్తి ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. మీరు చూడడానికి చాలా స్ట్రాంగ్గా, బలంగా కనపడతారు. కనపడకపోయినా మీ ఇంటర్నల్గా ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. కొంతమంది చూడడానికి పెద్ద బలంగా కనపడరు, కానీ వాళ్ళకి ఆ ఎండ్యూరెన్స్ ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఎంత పనైనా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫైటర్స్. కుజుడు అగ్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, ఫైర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. మీరు ఫైర్ ఫైటర్స్ చూసినట్లయితే వాళ్ళు అగ్గితో చెలగాటం ఆడుతూ ఉంటారనమాట. ఎక్కడన్నా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళ ప్రాణాలను ముందు పెట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. సో కుజుడు అనమాట, కుజుడు ఆ తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వీళ్ళు చాలా కాంపిటేటివ్గా ఉంటారు. ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే కెరియర్లో కావచ్చు. ఇప్పుడు కుజుడు ఫస్ట్ హౌస్లో ఉన్నంత మాత్రాన అందరూ కూడా ఈ యొక్క అగ్నిమాపక శక్తి ఉంటుంది కదా, సిబ్బంది ఉంటుంది కదా, అందులోనే ఉంటారని కాదు. వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ వాళ్ళలో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది ఉంటుంది అనమాట. నేను ముందు ఉండాలి, నేను చేయాలి, నేను సాధించాలన్న తపన, కొంతమందిలో ఆ తపన మరీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది రిప్రజెంట్ చేస్తుంది కుజుడు కనుక ఫస్ట్ హౌస్లో ఉన్నట్లయితే. సో ఏ కెరియర్ వీళ్ళకి నప్పుతుంది, లేకపోతే ఏ కెరియర్లో వీళ్ళు ఎక్సెల్ అవుతారు, వీళ్ళు షైన్ అవుతారు అన్నది మిగిలిన స్థానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th హౌస్లో ఏ గ్రహాలు ఉన్నాయి, 10th హౌస్ వాతావరణం ఏంటి, గురుడు ఏ విధంగా ఉన్నాడు, మిగిలిన మన యొక్క చంద్రుడు అంటే మన మనస్సుకు కారకుడు. సో చంద్రుడు ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయన్నమాట. సో బేసికల్గా కుజుడు ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ, ఆ స్ట్రెంగ్త్, ఆ ప్యాషన్, ఆ డిటర్మినేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో కుజుడు ఫస్ట్ హౌస్ నుంచి 4th హౌస్ నుంచి వస్తాడు. సో 4th హౌస్ అంటే ఏంటి? మన మదర్, మన ఇల్లు, మన తల్లి, మన డొమెస్టిక్ లైఫ్. సో వీళ్ళు ఆ ఇల్లు గురించి, లేకపోతే ఇళ్ళ స్థలాల గురించి చాలా ప్రొటెక్టివ్గా ఉంటారనమాట. అంటే వీళ్ళు ఇల్లుని బాగా సెక్యూర్ చేసుకోవాలి,
సేనాధిపతి అంటే ఏంటంటే సేనాధిపతి ఎప్పుడూ కూడా వెళ్ళి ఆక్రమించుకుంటాడు. సో వీళ్ళు కూడా ఎప్పుడు కుజుడు ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఫస్ట్ హౌస్ నుంచి కుజుడు ఫోర్త్ హౌస్ చూసినప్పుడు ఆ ఇల్లు అన్నది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది అనమాట. మా ఇల్లు మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇల్లు స్థలాలు ఎక్కువ సంపాదించాలి. ఈ రోజుల్లో అందరికీ కూడా ఇళ్ల స్థలాల మీద వ్యామోహం అనమాట. ఎన్ని స్థలాలు కొనేసుకోవాలి, ఎంత సంపాదించాలి, ఈ యొక్క దృక్పథంతో ఉంటారనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తున్నాం. ఓకే, సో అలాగే వీళ్ళకి ఎక్కువ స్థలాలు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారనమాట. అలాగే కుజుడు ఫస్ట్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్ చూస్తాడు. సెవెంత్ హౌస్ అంటే ఏంటి? మన పార్ట్నర్. సో వీళ్ళు కుజుల్లో ఉన్న ఇంకో గుణం ఏంటంటే అది చాలా సెక్షువల్ ప్లానెట్ అనమాట. కోరికలు ఎక్కువ ఉంటాయి కుజుడికి. సో ఎప్పుడైతే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటాడో దే బికమ్ వెరీ సెక్షువల్. వాళ్ళ పార్ట్నర్ పట్ల వాళ్ళకి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది అనమాట. కొంతమంది చూడండి వాళ్ళ పార్ట్నర్ని విడిచిపెట్టి ఉండలేరు. వాళ్ళలో ఆ సెక్షువల్ ఎనర్జీ ఉంటుంది అనమాట, సెక్షువల్ ప్యాషన్ ఉంటుంది అనమాట. ఎప్పుడు వాళ్ళ పార్ట్నర్ని అంటిపెట్టుకొని ఉండాలని ఆ కోరిక ఎక్కువ ఉంటుంది అనమాట. ద వెరీ సెక్షువల్. కానీ సెవెంత్ హౌస్లో ఏ గ్రహాలు ఉన్నాయి, సెవెంత్ హౌస్ పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ హౌస్లో శని ఉన్నాడు అనుకోండి, శనికి కుజుడికి పడదు. ఇది చాలా చాలా భిన్నమైన గ్రహాలు అనమాట, భిన్నమైన శక్తులు అనమాట ఈ రెండు. సో ఎప్పుడైతే ఫస్ట్ హౌస్లో కుజుడు ఉండి సెవెంత్ హౌస్లో శని ఉన్నాడు అనుకోండి, ఇంకంతే, వివాహం గోవింద. ఇంకా పార్ట్నర్ పట్ల ఆ కోరిక ఉండదు అనమాట. ఎందుకంటే పార్ట్నర్తో ఎప్పుడైనా ఆ కోరిక కలిగినా శని నో చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి వైవాహిక జీవితంలో విపరీతమైన ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్ చూసినప్పుడు ఆ ప్యాషన్ ఉన్నప్పటికీ, ఆ కోరిక ఉన్నప్పటికీ, ఆ సెక్షువల్ డిజైర్ ఉన్నప్పటికీ సెవెంత్ హౌస్లో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, సెవెంత్ హౌస్ వాతావరణం ఏ విధంగా ఉంది, సెవెంత్ హౌస్కి కారకుడు శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం చూడాలన్నమాట. ఓకే, ఆ తర్వాత కుజుడు ఫస్ట్ హౌస్ నుంచి ఎయిత్ హౌస్ చూస్తాడు. ఎయిత్ హౌస్ ఏంటంటే సడన్ ఈవెంట్స్, సడన్గా ఏదో జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు వాహనాలు నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఏమన్నాని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఈ మధ్యన చూస్తూ ఉంటాం, కొంతమంది జిమ్ చేస్తూ సడన్గా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ హౌస్లో కుజుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా అలాగా ఇబ్బందులు పడతారని నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాగ జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఎయిత్ హౌస్ అన్నది ఆ సడన్ ఈవెంట్స్ అనమాట, సడన్గా ఏమన్నా జరగచ్చు. సో ఎయిత్ హౌస్ మన యొక్క ఇన్లాస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ. సో వాళ్ళతోటి కొంచెం ఫ్రిక్షన్ ఉండే అవకాశం ఉంటుంది, చిన్న సమస్యలు తగువులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎయిత్ హౌస్ మన పార్ట్నర్ యొక్క వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ వెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి కొంచెం గాయాలు తగిలే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే అక్కడక్కడ కట్స్ ఉండడం, నెత్తి మీద కట్స్ ఉండడం, వీళ్ళకి చిన్నతనంలో ఎక్కువ కట్స్ ఉంటాయన్నమాట. అంటే గమ్మున ఏదో తగిలి గాయం ఏర్పడము, ఆడుకునేటప్పుడు గాయాలు ఏర్పడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎవరికైతే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటాడో. ఓకే, సో బేసికల్గా కుజుడు ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఆ ఎనర్జీ, ఆ స్ట్రెంగ్త్, ఆ ప్యాషన్, ఆ డిటర్మినేషన్, ఆ పోటీతత్వం, ఆ ధైర్య సాహసాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ కుజుడు ఏ రాశిలో ఉన్నాడు అన్న దాని మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు కర్కాటక రాశిలో ఉండి ఫస్ట్ హౌస్లో ఉన్నాడు అనుకోండి, దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ కన్నింగ్ అనమాట, విపరీతంగా కన్నింగ్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు నీచబడతాడు. ఆ నీచ స్థానంలో ఉండి ఆ ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఆ ఎనర్జీ ఏం చేసుకోవాలో తెలియదు అనమాట. సో దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ కన్నింగ్, మ్యానిపులేటివ్. అది ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి కుజుడు కనుక, దే బికమ్ లైక్ ఎ వారియర్ అనమాట. ఒక చాలా డిసిప్లైన్డ్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, వాళ్ళు చాలా క్రమశిక్షణగా, అలాగా మంచి స్ట్రెంగ్త్ తోటి చాలా డైనమిక్గా ఉంటారనమాట. ఓకే, సో ఈ విధంగా కుజుడు ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.